డిబేట్లు పెట్టుకోవటానికండి ఏమైందండి చట్టాలు? ఏమైంది చట్టాలు కావయ్యి? పోలీసులు కాదు వాళ్ళు, పౌరుషాలు లేవా? పేర్ని నాన్నగారు ఏమంటున్నారు? వ్యక్తిగతంగా ప్రశంసిస్తున్నాను, కానీ ఆయన పర్యటనలో లోపాలు ఉన్నాయి. బొత్స గారు అదే చెప్తున్నాడు. మరి ఏం తీసుకుంటారు చర్యలు? ఏంటి సార్ వాసు గారు, 48,000 కోట్ల రూపాయలు, 1 కోటి 2 కోట్లు కాదండి, బియ్యంలోనే 48,000 కోట్ల రూపాయలు. నాదొక సబ్మిషన్ బాలకోటే గారు, మీరే మాట్లాడండి. 6 నెలల క్రితం అంటే గవర్నమెంట్ రాగానే వారు దాడులు చేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. ఆ రోజు ఏం చెప్పారో మొన్న కూడా అదే చెప్పారు. అందుకు భిన్నంగా ఏం చెప్పలేదు. కనీసం షుగర్ కోటెడ్ వర్డ్స్ కూడా లేవు. యాజ్ ఇట్ ఈస్. మన అదేదో సినిమాలో బ్రహ్మానందం కృష్ణారెడ్డిని అడుగుతాడు, ఏంటి ఎలా చేశారంటే యాజ్ ఇట్ ఈస్ సార్ అన్నట్టు యాజ్ ఇట్ ఈస్ చెప్పారు. రెండోది, 5-6 శాఖల సమన్వయంతో జరగాల్సిన ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంటీమీటర్ ఇనిషియేషన్ లేదు. మొత్తం మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్తో మాట్లాడాలా, పోర్ట్ అధికారులతోటి, కోస్ట్ గార్డ్ తోటి, ఇండియన్ నేవీ తోటి. 12 నాటికల్ మైల్స్ లోపలైతే ఏపీ కోస్టల్ పోలీస్కి అధికారం ఉంటుంది, మెరైన్ పోలీస్కి. 12 దాటి 200 నాటికల్ మైల్స్ లోపలైతే కోస్ట్ గార్డ్కి అధికారం ఉంటుంది. 200 దాటితే ఇంటర్నేషనల్ హై సీస్ అంటారు, అక్కడ ఇండియన్ నేవీకి అధికారం ఉంటుంది. ఈ లోపల 3-4 చెక్ పోస్టులు ఉంటాయి. ఇవన్నీ దాటి అసలు పోర్టులోకి ఎలా వెళ్ళింది? పోర్టోడు పంపించాడు అంటే పోర్టోడు ఏం చేస్తాడు? బాసుమతి ఏతర రైస్కి వాళ్ళకి వెసులుబాటు ఉంది, వాళ్ళు అదే చూస్తారు చెక్ లిస్ట్లో, ఇది బాసుమతియా బాసుమతి కాదా, బాసుమతి కాదు తోసే, అంతే. చట్టాలు మార్చండి సార్. 164 మంది వచ్చారు కూటమిలో, బలమైన చట్టం చేయండి అసెంబ్లీలో. వాసు గారు, బలమైన చట్టాలు ఏం చేయనక్కర్లా, వీళ్ళు బలంగా ఉంటే చాలు. అందరూ శాకాహారులే. మధ్యనున్న రొయ్యల గంప మాయమైపోయింది. ఎందుకు మాయమైపోయింది? నిజాయితీగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నేను చెప్తున్నానండి, 6 నెలలు అవుతుందండి కూటమి ప్రభుత్వం ఉంది, చాలా కేసులు పెట్టే ఉన్నారు. ఎక్కడుందండి శ్రీరెడ్డి, ఎక్కడున్నారండి పంచప్రభాకరు, ఎక్కడున్నారండి ఆర్జీవి? ఏది మహిళల మీద పోస్టింగ్లు పెట్టిన వాళ్ళకి నేను అవినీతి గురించి పోట్లా. ఆఫ్టర్ ఆల్ పోస్టింగ్ ఒక మహిళల మానాల మీద, వాళ్ళ అభిమానం మీద పోస్టింగ్ పెట్టిన వాడిని ఏమైపోయిందండి? సజ్జల భార్గవరెడ్డిని అరెస్ట్ చేయకూడదా? తోపా తురుమా చేయకూడదు? తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 16 నెలలు అరెస్ట్ చేశారు కదా. ఏంటంటున్నా ఈ రిడక్షన్లో న్యాయస్థానాలపై కోర్టులు బెయిల్ పొందే ఊరట్లో లభించడాలు ఇదే సామాన్యుడికి ఇస్తారా? కేవలం చిన్న గాయం, సెంటీమీటర్ గాయానికి కోడికత్తి సీను 5 సంవత్సరాలు 5 నెలలు జైల్లో ఉన్నాడు. స్టిల్ ఇప్పుడు నందిగం సురేష్ 70 రోజుల నుంచి ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరెవరికి న్యాయాలు? ఎందుకు అరెస్ట్ చేయరు? అందుకనేనండి ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడుకోవటానికి, మనం దీవించుకోవటానికి, అంబేద్కర్ గారిని స్తుతించుకోవటానికి పనికొస్తుంది తప్ప కార్యాచరణ ఏది? ఒకసారి మనం లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. మనం చాలా మాట్లాడాం, ఋషికొండ మాట్లాడాం, అమరావతిలో భాగవతం మాట్లాడాం, భూముల కుంభకోణం మాట్లాడాం, సరస్వతి పవర్ గురించి మాట్లాడాం, విద్యుత్తు సౌర విద్యుత్తులో కుంభకోణం గురించి మాట్లాడాం. బాలకోట గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, మీరు మాట్లాడే ముందర బొత్స సత్యనారాయణ గారు, మీ జిల్లాయే, వారు మాజీ మంత్రి, వారేం మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్ గారి సిన్సియారిటీకి కితాబిస్తూ మాట్లాడారు. వారేం మాట్లాడారు ఒకసారి చూసి మీ దగ్గరకు వద్దాం. సత్యబాబు గారు మాట్లాడి. డిప్యూటీ సీఎం గారు కాకినాడ వెళ్ళడం, ఏదో పోర్టు వ్యవహారం, ఏది మన గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 అని, ఇప్పుడు 3. నాకు అది జ్ఞాపకం వచ్చింది. ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. అక్కడ నుంచి కాకినాడ పోర్టు నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి, ఓకే, తప్పది, చట్టవిరుద్ధం, దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు. ఆ మంత్రి ఎవరు అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగ అడ్జస్ట్ అయిపోతావు? ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన 10 మంత్రి ఉన్నాడు, మంత్రి చేతకనవాడా? ఇది మంత్రి ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు? మంత్రి తెలియకుండా, మంత్రి కన్సర్న్ లేకుండా, మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా? ఏమైనా చట్టవిరుద్ధంగా ఏం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ప్రభుత్వం మీదే కదా. దౌర్జన్యాలు, దుర్మార్గ పనులు అయితే చర్యలు తీసుకోండి. 5 సంవత్సరాలు మీకు చేద్దాం, 6 నెలలు అయింది, ఇంకో 6 నెలలు ఉంది కదా. రైట్. లక్ష్మణ్ గారు చూశారు కదా, సత్యబాబు గారు చాలా రోజుల తర్వాత చాలా ఈజ్ తోటి మాట్లాడినట్టు కనిపిస్తుంది. గబ్బర్ సింగ్ 1, 2 అయిపోయింది, గబ్బర్ సింగ్ 3 అని పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తూ మాట్లాడారు ఆయన.
పేరి నాని గారు కూడా వార్తనాన్ గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి డబుల్ ఎన్టీ వీక్షకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. బొత్స సత్యనారాయణ గారు, పేర్ని నాని గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు ఏం జరిగింది ఏంటనేది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ అవతారం ఇస్తారా, ఓజీ అవతారం ఇస్తారా, లేదంటే అరహర వీరమల్ల అన్నట్టు అక్కడ గ్రాఫిక్స్ లో సీన్ చూపించారా అనేది అర్థం అవుతుంది. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ ఏంటంటే కొత్తగానే పవన్ కళ్యాణ్ గారు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు, సెల్ఫీ ఫోటో తీసి పోస్ట్ పెట్టారు.